నుంచి వచ్చాడు. అసలే నీలమేఘవర్ణుడు. ఎప్పుడు ఎవరిని కరుణిద్దామా అని వర్షించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మేఘం ఎలా అయితే ఉన్నవాడు లేనివాడు పూరి గుడిసెల మీదే మీద అని గమనించక వర్షిస్తుందో ఆ విధంగా మా పెరుమాళ్ళు కూడా అందరికీ కరుణ వర్షింపజేస్తూ ఉంటాడు. అంత కరుణామయుడు ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు మీ అమ్మాయిని కళ్యాణం చేసుకోవడానికి. మరి స్వామికి ఏమేమి మర్యాదలు ఏమేమి అరేంజ్మెంట్లు ఏం చేశారేంటి? కనుక్కోకుండానే మా స్వామి కళ్యాణ గుణాలు కనుక్కోకుండానే మా స్వామి కురిపించేటటువంటి కరుణలు కనుక్కోకుండానే మా స్వామికి ఉండేటటువంటి ఐశ్వర్యము వీర్యము శక్తి తేజస్సు బలము ఏమి కనుక్కోకుండానే మీ అమ్మాయిని ఇవ్వడానికి సంసిద్ధమే కదా. ఏడు తరాల వాళ్ళని చూసి ఇవ్వాలంటారు కదా. మరి మమ్మల్ని ప్రశ్నిస్తారేమిటి? అవి ఎవరి ద్వారా ఎవరెవరి ద్వారా కనుక్కోవాలో కనుక్కునే కదా మా ఇంటి రాగా మీరు ఏం చేశారు? ఆమె ఇష్టాలేంటో చెప్పండి. ఏమి ఇష్టాలేమ్మా? అప్పుడు తులసి దళం పెట్టేసి మా అబ్బాయిని చూసి పడేశారు. అదేదో మాయలేడు కావాలని చెప్పేసి అడిగారు. ఎన్ని కష్టాలు పడ్డాడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో. ఈ కలియుగంలోనే అప్పుడు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు మా స్వామి కట్టుబడి వచ్చారమ్మా. అంతటి దయామయుడు కరుణామయుడు అనే మేము కూడా మీ సంబంధానికి వచ్చామమ్మా. నల్లటి వాడైనా మేము ఒప్పుకున్నామమ్మా. తెలిసిన వారు ఎవరు మెచ్చెదరు? చాలా చక్కది, అందమైనది, సౌందర్యవతి, లావణ్యము, అంతేనా ఇంకా దయగల తల్లి. ప్రహ్లాదుడు చిన్న పిల్లవాడైనా గాని స్వామి అనగానే వాళ్ళ నాన్న ఎక్కడ పడితే అక్కడ అడుగుతాను స్వామి చూపించాలి నువ్వు అనగానే. అందుకని ఇందులేని సందేహం ఎందుకు ఎన్నెందు చక్రి అని చెప్పేసి ఆయన ఏ సమయంలో భక్తుడు ఏ రూపంలో అడుగుతాడో ఎలా అడుగుతాడో అని ఎంత అలంగా ఉండి మా స్వామి ఎన్ని జన్మలకు మనము కర్మలు చేసుకొని పుడుతూ ఉన్నామో అన్ని జన్మలకు తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకే మనము వెతుకోల కైంకర్యము, పసుపు తెచ్చేది, బియ్యం చెరిగేది, కళ్యాణ ఘట్టాలన్నీ కూడా చేసే భాగ్యాన్ని పొందుతున్నాము. అటువంటి దయ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఆ లక్ష్మీనారాయణుడు వైకుంఠంలోనే ఉండగా క్షీరాబ్ది వరకు వచ్చి క్షీరాబ్ది నుంచి విభవావతారాలుగా అంతర్యామిగా ఇప్పుడు అర్చారు